పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్పై అవినీతి ఆరోపణలు చేశారు ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఓ వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్. కమిషనర్ అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా ఎమ్మెల్యేకు అందజేశానని తనపై కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ చేస్తున్న అవినీతిలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా భాగం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు భాస్కర్. ఇరువురి అక్రమాలకు తాను అడ్డు వస్తున్నాననే కారణంగానే తనను సూళ్లూరుపేటకు బదిలీ చేశారని వాపోయారాయన. కమిషనర్ చేసేటువంటి అవినీతిని ఆధారాలతో సహా మా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లానని నా మీద కక్ష పెంచుకొని నన్ను అక్రమంగా బదిలీ చేయించారు సార్. మా కమిషనరు శ్రావణ్ కుమారు ఎంతలా అవినీతి చేస్తున్నారంటే సార్, ఒక పార్కు నిర్మించుకున్నట్లు 60 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారు సార్. ఒక 5 ఫ్లోర్లు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి అప్రూవల్ ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు సార్. ఒక 12 అడుగుల రోడ్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్కి నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ ఇచ్చి లంచం తీసుకున్నారు సార్. ఇతని యొక్క అవినీతికి సంబంధించి ఇతన్ని వెంటనే సస్పెండ్ చేసి ఇతనిపై విచారణ కమిటీగా నేస్తే నాతో పాటు కావలి పుర ప్రజలందరూ కూడా ఇతని అవినీతికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెడతారు సార్. ఇటువంటి అవినీతి అధికారి, ఇటువంటి అవినీతి కమిషనర్ వెనక ఎవరున్నారు? కేవలం ఒక అవినీతి తిమింగలం చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలని మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినందుకే నన్ను అక్రమ బదిలీ చేయించారంటే మా కమిషనర్ అవినీతి వెనక ఎవరున్నారు? మా కమిషనర్ అవినీతికి మా ఎమ్మెల్యే ఏమన్నా సహకరిస్తున్నారా? ఎందుకని నా బదిలీకి సంబంధించి మా కమిషనర్ శ్రావణ్ కుమార్కి నన్ను బదిలీ చేయించమని మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎందుకు లెటర్ ఇచ్చారు సార్? ఎవరు అవినీతికి నేను అడ్డుపడుతున్నాను? ప్రజలు ఎన్నుకుంది ప్రభుత్వంలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యవస్థ సక్రమంగా నడపాలని సార్, అవినీతి చేయమని కాదు.